హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలాంటి ముడతలు అనేవి లేకుండా బ్లౌజ్ని పర్ఫెక్ట్ పద్ధతిలో బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్లో అయినా ప్రిన్సెస్ కట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ వచ్చేసి డీప్ నెక్, ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కటింగ్, అలాగే హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ని అయితే కటింగ్ చేశాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే స్టిచ్ అయితే చేశాను ఫ్రెండ్స్. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. ముందుగా బ్లౌజ్ని ఇలా ఒక లేయర్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోండి. కింది వైపున మీకు క్రాస్గా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకొని కటింగ్ చేసేయండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇంకొక హాఫ్ ఇంచుతో ఇంకొక లైన్ని డ్రా చేసుకోండి. నడుము పట్టి చివరన మనం స్టిచ్చెస్ వేసుకుంటాం కదా, పట్టీ వేస్తాం కదా, దానికోసం ముందుగానే ఒక హాఫ్ ఇంచు క్లాత్ లేదా పావించు క్లాత్ వదిలిపెట్టేసనే ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఆ బ్లౌజ్ని తీసుకోండి. ఆ బ్లౌజ్ని తీసుకొని ఈ విధంగా నీట్గా పరుచుకోండి. ఇలా నీట్గా పరుచుకొని ఇప్పుడు దాని చెస్ట్ కొలతను చూసుకోవాలి. చెస్ట్ కొలత చూసుకోవడం కోసం ఒకవైపు చంక దగ్గర కుట్టి నుంచి వెళ్ళి ఇంకొక వైపు చంక దగ్గర కుట్టు వరకు చూసుకోండి. ఇది 18.5 ఇంచులు వచ్చింది. ఈ 18.5 ఇంచుల టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే అయితే 36.5 ఇంచులకి మనకి టేప్ అయితే ఫోల్డ్ అయింది. అంటే చెస్ట్ కొలత వచ్చేసి 36.5 ఇంచెస్ చెస్ట్ కొలత. అలాగే బ్లౌజ్ యొక్క పొడవు షోల్డర్ పట్టీ దగ్గర నుంచి వెళ్ళి ఈ డాట్ చివరి వరకు కూడా కొలుచుకోండి. ఇది 14 ఇంచులు వచ్చింది. షోల్డర్ దగ్గర ఖర్చు కోసం అయితే హాఫ్ ఇంచు కలుపుకుంటే 14.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 18.5 ఇంచులకి మనం చూస్తే 36.5 వచ్చింది కదా, ఇది ఒక లేయర్లాగా ఫోల్డ్ చేసాం కాబట్టి దీన్ని 18.5 ఇంచుల వరకు టేప్ని ఫోల్డ్ చేస్తే 9కి 2 గీతలు వచ్చిందండి. ఈ 9కి 2 గీతలకి ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇదే మార్కింగ్ని పై వరకు కూడా ఇలా మార్క్ చేయండి. 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్, 9.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకి 14.5 ఇంచులు ఉంది కదా, ఇదే 14.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చివరికి లైన్ని డ్రా చేసాం కదా, ఈ లైన్తో కలుపుకొని నేను టోటల్గా 15 ఇంచులు ఉండేలాగా అయితే మార్కింగ్ అయితే చేశాను. కుట్లతో కలుపుకొని ఇలా మార్క్ చేసుకొని పొడవు దగ్గర ఇలా స్కేల్తో లైన్ని డ్రా చేసేయండి ఈ విధంగా. ఇప్పుడు బ్లౌజ్ యొక్క నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ని బట్టి చూసుకొని అప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ చేసామనుకోండి, ఎంత డీప్ నెక్ అయినా థ్రెడ్స్ వెనకాల థ్రెడ్స్ కట్టుకోకపోయినా కూడా పర్ఫెక్ట్గా అయితే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ వస్తుంది. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసినప్పుడు ఎక్కడైతే వస్తుందో ఆ ఫోల్డింగ్ని మనం కటింగ్ చేసే బ్లౌజ్ ఫోల్డింగ్కి కలిసేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసిన దానికంటే ఒక 1/4 ఇంచు పైకి మార్క్ చేసుకోండి కుట్ల కోసము. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒకసారి దీనికి చెక్ చేసుకోండి. 10 ఇంచులు వచ్చింది. కుట్టిన తర్వాత 10.5 ఇంచులకి మనకి నెక్ డీప్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను షోల్డర్ 5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఇక్కడ థ్రెడ్స్ ఏమి పెట్టట్లేదు కాబట్టి నేను 5 ఇంచులు మార్క్ చేస్తాను. ఒకవేళ మీరు థ్రెడ్స్ పెట్టుకుందాం అనుకుంటే 5.5 లేదా 5.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు ఈ సైజు వాళ్ళకి. నేనైతే 5 ఇంచులతో మార్క్ చేస్తున్నాను. నెక్ విడ్త్ 2 ఇంచులు, 3 ఇంచులు షోల్డర్ తీసుకున్నాను. నెక్ యొక్క డీప్ దగ్గర 2.5 ఇంచులు కొంచెం బ్రాడ్ ఉండేలాగా తీసుకుని రౌండ్ షేప్ అయితే తీసాను ఈ విధంగా. ఎందుకంటే థ్రెడ్స్ పెట్టుకుంటాము అనుకునే వాళ్ళైతే కొంచెం షోల్డర్ ఎక్కువ తీసుకున్నా కూడా భుజాలు అనేవి జారిపోకుండా ఉంటాయి. కానీ ఇక్కడ థ్రెడ్స్ వద్దనుకుంటున్నాం కాబట్టి షోల్డర్ అనేది కొంచెం తగ్గించి ఈ విధంగా మార్కింగ్ చేశాను. నెక్ డీప్ని బట్టి ఇలా మార్క్ చేసుకున్నారనుకోండి, మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ని డ్రా చేసుకోండి. ఇలా లైన్ని డ్రా చేసుకొని ఇటు చెస్ట్ వైపుగా కూడా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోండి. ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా, ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచుతో ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 1.5 ఇంచు కాకుండా 1 ఇంచు లేదా 1.5 ఇంచు లేదా 2 ఇంచులు పెట్టారనుకోండి, చిన్నగా ముడత అయితే వచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి కరెక్ట్గా 1.5 ఇంచులు చూసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్కి 6 తీసుకున్నాం కదా, మధ్యలో 3 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఈ 3 డాట్స్ చెస్ట్ కొలత ఎక్కడైతే ఉందో అక్కడి వరకు కూడా ఇట్లా రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోండి. ఇలా వస్తే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో ఎలాంటి ముడతలు అనేవి లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే నెక్ విడ్త్ నేను ఇప్పుడు కట్ చేయట్లేదు, కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం కదా, కాబట్టి కుట్టిన తర్వాత కుట్టేటప్పుడు కటింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాను. హ్యాండ్స్ని కట్ చేయట్లేదు, మెల్లగా కట్ చేస్తాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేయగా మిగిలిన దాన్ని బట్టి హ్యాండ్స్ ఎంత పొడవు వస్తే దాన్ని బట్టి మనం కటింగ్ చేసుకుంటాను.
ఇక్కడ బ్యాక్ పార్ట్ని ఇది స్ట్రైట్గా వేస్తున్నాను, ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కదా, ప్రిన్సెస్ కట్ కాబట్టి ఈ విధంగా స్ట్రైట్గా వేసేసి ఇక్కడ లైన్స్ని డ్రా చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి కాజపట్టి వస్తుంది, బ్యాక్ పార్ట్లో రాదు కాబట్టి ఇలా ఓపెన్స్ ఉన్న వైపుగా వేసుకొని లైన్స్ని అయితే డ్రా చేస్తున్నాను. సైడ్లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ తీసుకోవచ్చు. నేనైతే 1/2 ఇంచే తీసుకుంటున్నాను. ఇలా 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా ఎలా అయితే ఉందో అలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసేయండి. అలాగే ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ విడ్త్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ అనేది మనం ప్రిన్సెస్ కట్ కటింగ్ చేసిన తర్వాత కుట్ల కోసం అనేసి సైడ్కి 1 ఇంచ్, కింద కూడా ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి 6 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకున్నాను. ఇది ప్రిన్సెస్ కట్టే కాబట్టి 6.5 ఇంచెస్ వరకు కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 6 ఇంచెస్ తీసుకొని విడ్త్ దగ్గర 2.5 ఇంచులు తీసుకొని ఇక్కడ బ్రాడ్ షేప్ అయితే తీసి రౌండ్ షేప్ని కటింగ్ చేశాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వైపుగా ఒక 1/2 ఇంచు లోతు ఉండేలాగా తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలి. ఇది 9.5 ఇంచులు ఉంది కదా, ఈ సైజ్ వాళ్ళకి ఫ్రంట్ చెస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి. 36 సైజ్, ఏ సైజ్ ఉంటే ఆ సైజ్కి మనము ఒక చెస్ట్ కొలతను బట్టి 4th పార్ట్కి 1.5 ఇంచ్ కలుపుకుంటే మనకి చెస్ట్ పాయింట్ అనేది ఈజీగా వస్తుంది. ఇది నేను 9 ఇంచులు అనుకోండి, దానికి 1.5 ఇంచ్ కలుపుకుంటే 10.5 ఇంచుల చెస్ట్ పాయింట్ వస్తుంది కదా, ఆ విధంగా అయితే మార్కింగ్ చేశాను. ఇక్కడ నేను చెప్పేది కన్ఫ్యూజింగ్గా ఉన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఏ సైజ్ వారికైనా చెస్ట్ కొలత ఎంతైతే ఉంటుందో దానికి 1.5 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ పాయింట్ అనేది ఈజీగా వస్తుంది. అలాగే ఇప్పుడు బ్లౌజ్కి హుక్స్ పట్టి వైపు నుంచి వెళ్ళి ఇక్కడ 3.5 ఇంచులు తీసుకున్నాను. ఈ 3.5 ఇంచులు కూడా ఎందుకు ఇలా తీసుకున్నాను అనేది ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి. 36/10తో డివైడ్ చేసుకొని ఎంతైతే వస్తుందో దాన్ని ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కింద 3.5 ఇంచులు తీసుకున్నాను కదా, ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర 4 ఇంచులు ఉండేలాగా తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను. అలాగే ఇక్కడ 2 ఇంచులు కూడా ఈ విధంగా పైకి మార్క్ చేసుకొని స్ట్రైట్గా తీసుకొని ఇలా లైన్స్ అనేవి ఒక 2 ఇంచుల వరకు స్ట్రైట్గా లైన్ని పైకి ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు కొంచెం క్రాస్ తిరిగినట్లుగా డ్రా చేయండి ఇలా. అలాగే ఇటువైపు కూడా ఇలా 2 ఇంచులతో స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ చిన్న కర్వ్ షేప్ అనేది షేప్ని బట్టి ప్రిన్సెస్ కట్ షేప్ని ఇలా విధంగా డ్రా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి వెళ్ళి ఈ లోతు తీసాం కదా, ఇటువైపుకి ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ ఇది అర్థం అవ్వకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. బాక్స్ అంటే మనం ఆర్మ్ రౌండ్ బాక్స్ తీసుకొని కూడా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మనం కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్నారనుకోండి, ఫ్రంట్ పార్ట్ ఏ సైజ్ వరకైనా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను హుక్స్ పట్టి కాజపట్టి కోసం ఎక్స్ట్రాగా తీసుకోలేదు, ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కదా, చాలామందికి కొంతమందికి హుక్స్ పట్టి కాజపట్టి కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నారనుకోండి కుట్ల కోసం అనేసి ఫ్రంట్ పార్ట్ దగ్గర లూజ్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా కటింగ్ చేశారనుకోండి లూజ్ అనేది లేకుండా ఉంటుంది. డైరెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్ చేశారనుకోండి పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే మార్క్ చేసామో అలా ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, అలాగే నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి. ఇక్కడ ప్రిన్సెస్ కట్గా మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి వెళ్ళి ఈ సైడ్ వైపుకి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ ఉంది కదా, దానికి సమానం ఉండేలాగా ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసుకుంటే మళ్ళీ మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కూడా ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఈక్వల్గా కలుస్తాయి. అలాగే ఇటు ఓపెన్స్ ఉన్న వైపుగా హుక్స్ పట్టి వైపుగా కూడా కొంచెం కరువు ఉండేలాగా తీసుకోండి. మాకు షేప్ బెల్ట్ ఎక్కువ అంటే ఫ్రంట్ పట్టి హుక్స్ పట్టి కాజపట్టి పొడవు ఎక్కువ వద్దనుకునే వాళ్ళు ఒక 1 ఇంచ్ వరకు కూడా పైకి తీసుకోవచ్చు. నేనైతే ఈ కార్నర్ ఎంతైతే పెంచానో అంత మాత్రమే కటింగ్ చేశాను. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ని అనేది కటింగ్ చేస్తున్నాను. అలాగే ఈ 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా కూడా ఈ విడ్త్ అనేది 1.5 ఇంచు అంటే పావు తక్కువ 2 ఇంచుల నుండి 2 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా మీకు పర్ఫెక్ట్గానే వస్తుంది. మరి 1.5 ఇంచు అయితే తీసుకోకండి, మరి చిన్నపిల్లలకి వచ్చినట్టుగా వచ్చేస్తుంది. ఈ విధంగా తీసుకొని కుట్టారనుకోండి మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి ఇలా 3 పీసెస్ అయితే మనకి కనిపిస్తాయి. ఇలా 2 పీసెస్
ఇది ఫ్రంట్ ఓపెన్ ఉన్న బ్లౌజు, అలాగే బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ ఉన్న బ్లౌజు. ఇప్పుడు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ని కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ని పెడుతున్నాను. అంటే పైన చిన్నగా మనకి పఫ్ కనిపిస్తుందిగా, ఆ విధంగా పెడుతున్నాను. నేను ఇక్కడ ఒకవైపు మాత్రమే ఖర్చు వచ్చేలాగా ఫోల్డింగ్ చేశాను. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కింది వైపున మీకు క్లాత్ ఏమైనా ఎగుడుదిగుడుగా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసి కట్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ విడ్త్ వచ్చేసి ఇది 9.5 ఇంచులు చెస్ట్ కొలతో ఉన్న విడ్త్ కదా. దీనికి హ్యాండ్ యొక్క లూజ్ దగ్గర 9.5 అంటే పావు తక్కువ 10 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. మనకి చెస్ట్ కొలత ఎంతైతే ఉంటుందో దానికి 1/2 ఇంచు కలుపుకొని హ్యాండ్ లూజ్ తీసుకున్నాం అనుకోండి, ఖర్చులతో కలుపుకొని పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే అన్ని సైజెస్ వాళ్ళకని కాదండి, మనం తీసుకునే ఖర్చుని బట్టి ఇక్కడ క్లాత్ విడ్త్ అనేది తీసుకోవాలి హ్యాండ్స్ కోసం. ఇక్కడే చూడండి, హ్యాండ్ వచ్చేసి లెంగ్త్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇక్కడ నేను ఈ క్లాత్ అయితే జాయిన్ చేస్తాను. కుట్టేటప్పుడు ఇక్కడైతే మీకు నేను నార్మల్గా కొలతలతో అయితే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ 8 ఇంచులు లెంగ్త్ తీసుకున్నాను నేను. అంటే 2 ఇంచెస్ వచ్చేసి ఇక్కడ కింది వైపు నేను క్లాత్ అనేది జాయిన్ చేస్తాను. అందుకనే నేను హ్యాండ్స్ కట్ చేయకుండా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను. ఇలా 8 ఇంచులతో మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోండి ఇలా పొడవు దగ్గర. హ్యాండ్ యొక్క డౌన్ ఇది 36 సైజ్కి దగ్గరగా ఉంది కాబట్టి 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ తీసుకున్నాను. 2 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేశాను. హ్యాండ్ పొడవు దగ్గర 1.5 ఇంచుతో మార్క్ చేసుకొని ఈ 1.5 ఇంచు దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా. ఇది మీరు 1 ఇంచు తీసుకునైనా డ్రా చేసుకోవచ్చు. నేను 1.5 ఇంచు మార్క్ చేశాను, కానీ డౌన్ తీసుకోవడం ఈజీగా ఉంటుందనేసి అక్కడ నుండి స్టార్ట్ చేశాను. హ్యాండ్ యొక్క ఓపెన్స్ వచ్చేసి నేను 6 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేశాను, అలాగే 8 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేశాను. కింది వైపుకి మనం జాయిన్ చేసిన తర్వాత ఆది జాకెట్ని చూసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ యొక్క లోతు వచ్చేసి హ్యాండ్ పొడవు దగ్గర 1 ఇంచుతో మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ వరకు టేప్ పెట్టి చూసుకుంటే మధ్యలో ఎక్కడైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోండి. 1/2 ఇంచు లోతు ఉండేలాగా తీసుకోండి. ఇక్కడ హ్యాండ్ పొడవు పఫ్ కాబట్టి ఇక్కడ నేను 2.5 ఇంచులు హైట్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. 2.5 ఇంచులు విడ్త్ ఉండేలాగా మార్క్ చేసి ఇలా బాక్స్ షేప్ని డ్రా చేశాను. పఫ్ కోసం ఈ పొడవు దగ్గర నుంచి ఈ కర్వ్ షేప్ ఇలా రౌండ్గా తీసుకొని నార్మల్గా గీసిన హ్యాండ్స్లో కలిసేలాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ లోతు తీయట్లేదు పఫ్ హ్యాండ్సే కాబట్టి ఇలా తీసుకొని కట్ చేసుకుంటే మనకి నార్మల్ పఫ్ హ్యాండ్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. ఎక్కువ క్లాత్ అనేది యూజ్ అవ్వదండి. చిన్నగా పైన పఫ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు హ్యాండ్ షేప్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు దగ్గర చిన్నగా డాట్ని కట్ చేశాను. అలాగే మనం 2.5 ఇంచుల విడ్త్ ఎక్కడ వరకు అయితే తీసుకున్నామో అక్కడ కూడా మార్క్ చేశాను. ఇక్కడ మనకి ఫ్రిల్స్ పెట్టడం ఈజీగా గుర్తుంటుంది అనేసి ఇక్కడ మార్క్స్ అయితే చేశాను. హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇటువైపు జాయింట్ పడుతుంది కదా, ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఒకవైపు మాత్రమే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది, 4 వైపులా జాయింట్ చేయకుండా. ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.